ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అబ్బాయిలకు ప్రస్తుత కాలంలో వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి. అలా ఆలస్యంగా అవుతున్న వారు ఈ చిన్న శాంతి ప్రక్రియ చేయడం ద్వారా వారికి త్వరలోని కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది, త్వరలో వివాహం కోరుతుంది అనే నమ్మకంతో చేస్తే తప్పకుండా త్వరలోనే వివాహం కుదురుతుంది. వివాహం కావడానికి ఆంజనేయ స్వామికి నేతి జిలాబీ నివేదన ఇది. వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు త్వరగా వివాహం జరగాలని కోరుకునేవారు ఈ శక్తివంతమైన పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వివాహం అడ్డంకులు తొలగిపోయి శుభకార్యం త్వరగా జరుగుతుంది. దీనికి పరిహారం ఏంటంటే నేతి జిలాబీలు చేయాలి. అవి 2 నుండి 5 జిలేబీలు లేదా 9 నుండి 21 జిలేబీలు మీ శక్తి మేరకు తీసుకోండి. ఇవి నెయ్యితో చేసినవి అయి ఉండాలి. మంగళవారం నాడు ప్రారంభించాలి ఈ ప్రక్రియ. అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొదటి మంగళవారం ఈ పరిహారం మొదలు పెడితే సరిపోతుంది. తప్పకుండా అది అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం రోజే మొదలు పెట్టాలి. ఆలయ తర్వాత వరుసగా 21 మంగళవారాలు మీ ఇంటికి దగ్గరలో ఉన్న మీ గృహానికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి నీతి జిలాబీలను ఆయనకు సమర్పించండి. ఈ పరిహారం మొదలుపెట్టే తర్వాత మధ్యలో ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకోవాలి. వరుసగా 21 మంగళవారాలు తప్పకుండా చేయాలి. అబ్బాయిలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చేయాలనుకుంటే దృఢ సంకల్పంతో చేస్తే తప్పకుండా వివాహం జరగాలనే కోరిక ఉంటే ఎవరైనా చేయవచ్చు. చేస్తే తప్పకుండా 21 మంగళవారాలు ఇది కోరిక తీరుతుంది. ఈ పరిహారం ఆచరణ ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. త్వరగా శుభకార్యం జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసించాలి. అనుమానంతో చేస్తే మాత్రం ఈ ప్రక్రియ ఫలించదు. శుభమస్తు.